జై శ్రీరామ్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అన్నిట్లోకి కష్టమైనది, క్లిష్టమైనది. నీకు బాగా జీ పగిలిపోతుంది. ఎందులో? రీడింగ్ కాంప్రిహెన్షన్లో. జీ అంటే గ్రావిటీ అండి, బూతుమాట కాదు. అర్థమైందా బాబు? అందుకని వొకాబులరీ ఒకటే కాదు, రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, దీనికి పేరు రీడింగ్ కాంప్రిహెన్షన్ నేను ఎందుకు పెట్టాడు అంటే, నువ్వు అర్థం చేసుకుంటున్నావు లేదా? నీకు ఈ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అర్థం కాదనుకో, అక్కడ హయ్యర్ స్టడీస్లో సీరియస్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఆ ప్రొఫెసర్లు వచ్చి దంచిపోతాడు వాడు వొకాబులరీ తోటి. నీకు సెంటెన్స్ అర్థం కాలేదంటే నువ్వు ఏం చదువుతావు, ఏం రాస్తావు, ఎట్లా పాస్ అవుతావు? అందుకని ఇంగ్లీష్ నువ్వు చదువుతాము, హయ్యర్ ఎడ్యుకేషన్కి అమెరికాకి వెళ్దాం అనుకుంటున్నావు, చాలా మంచిది. ఎందుకంటే ఒకటైతే నేను ఒప్పుకుంటా, మన ఎడ్యుకేషన్ కంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది, అందులో సందేహమే లేదు. కానీ మనకి ఇప్పుడు ఈ భాష మీద పట్టు రావాల్సిందే, నువ్వు తపస్సు చేయాల్సిందే. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్కి ట్రిక్స్, టిప్స్, సీరియస్గా ట్రిక్స్, టిప్స్ అంటే ఏమీ లేవన్నా. కానీ ప్రతి ఒక్కడు అడుగుతాడు కూడా, సార్ ట్రిక్స్, టిప్స్ కావాలి. ఏందో ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు బ్యాటింగ్ చేస్తున్నాడు, అవతలేమో వాడు 160 మీద 160 kmph మీద బాల్ వేస్తున్నాడు. విరాట్ కోహ్లీని ట్రిక్స్, టిప్స్ అని అడిగినావు అనుకో, ఏం చెప్తున్నాడు? వాడు రోజుకి 10 గంటలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి ఫస్ట్ బాల్ అవుట్ అయినా ఛాన్స్ ఉంది. మరి ఏందిరా ట్రిక్స్, టిప్స్ ఏందిరా? ఏం లేవు అక్కడ, తపస్సు చేయాలి తల కిందల. ఓకే పోనీ, అప్పటికి నేను చెప్తా ట్రిక్స్ అండ్ టిప్స్. ఫస్ట్ సెంటెన్స్ 2 సార్లు చదువు, అసలు ఏమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మిస్టీరియస్ ఫినామినా. యాడ్జెక్టివ్స్ ఇంపార్టెంట్, ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పిన. యాడ్జెక్టివ్ మీద ఫోకస్ చేయాలి. ఎట్లాంటి ఫినామినా అన్నాడు? మిస్టీరియస్ ఫినామినా. మిస్టీరియస్ అంటే ఏమిటి? డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఫినామినన్ అన్న వర్డ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఫినామినన్ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ అండ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఫిజిక్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ స్టడీ ఆఫ్ ఫినామినన్. ఫినామినన్కి ఇంకో మీనింగ్ ఉంది. If you understand cricket and if you are a cricket aficionado, you will agree with my example. This Yashasvi Jaiswal is a phenomenon. Like MS Dhoni was a phenomenon. Phenomenon means a person who achieves great things and great fame, celebrity status within a short period of time. తక్కువ కాలంలో గొప్ప గొప్ప వాటిని అచీవ్ చేసి గొప్ప పేరు సాధించిన వాళ్ళని ఈజ్ అ ఫినామినన్ అంటారు. రైట్? సో ఫినామినన్కి 2 మీనింగ్స్ చెప్పా. ఫినామినన్కి ఆపోజిట్ ఈజ్ నౌమినన్. NOU and now MENON. నౌమినన్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ స్పిరిచువల్, అంటే దాన్ని చూడలేవు, ఆత్మకి సంబంధించినది, స్పిరిచువాలిటీకి సంబంధించింది. స్పిరిట్ అంటే ఆత్మ, స్పిరిచువాలిటీ అంటే సర్చ్ ఫార్ సెల్ఫ్ నాలెడ్జ్, స్పిరిట్ అంటే సెల్ఫ్. సో స్పిరిచువాలిటీకి డెఫినేషన్ ఏంటి? ఎవడైనా స్పిరిచువాలిటీ, వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ మీన్స్ ద సర్చ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. ఓకే. సో ఫినామినన్కి ఆపోజిట్ ఏమిటి? నౌమినన్. ప్లూరల్ అయితే ఫినామినా. NON సింగులర్ అయింది, ఫినామినా. PHENOMENA. ఫినామినా ప్లూరలు, నౌమినా ప్లూరలు. ఓకే. సో మొత్తానికి మిస్టీరియస్ ఫినామినా. అంటే ఇది ఏందో, ఎట్లా జరుగుతుందో మనకి అర్థం కావటం లేదు, అందుకే దాన్ని మిస్టీరియస్ ఫినామినా అన్నాడు వాడు. ఓకే. ద మిస్టీరియస్ ఫినామినా ఈజ్ ది ఎబిలిటీ ఆఫ్ ఓవర్ వాటర్ మైగ్రెంట్స్ టు ట్రావెల్ ఆన్ కోర్స్. టు ట్రావెల్ ఆన్ కోర్స్. ఆన్ కోర్స్ అంటే ఏమిటి? ట్రాక్ మీద, అంటే ట్రాక్ తప్పకుండా, బండి ట్రాక్ దాటిపోయి కారు రోడ్డు నుంచి దిగిపోయి కచ్చా రోడ్లోకి లేక పొలాల్లోకి వెళ్ళిపోకుండా రోడ్డు మీదే ఉండాలి. ట్రావెల్ ఆన్ కోర్స్ అంటే ఈ సెంటెన్స్లో ఏమన్నాడు? నేనేం చెప్పాను? ట్రిప్స్ అండ్ టిక్స్ ఏంది? ఫస్ట్ సెంటెన్స్ 2 సార్లు చదవాలి, లాస్ట్ సెంటెన్స్ జాగ్రత్తగా చదవాలి. ఎక్కడైనా కీవర్డ్స్ వస్తే, కీవర్డ్స్ అంటే ఏంటండి? కీవర్డ్స్ అంటే ట్రాన్సిషనల్ వర్డ్స్. బికాజు, బట్టు, హవెవరు, ఆల్దో, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటివి ఎక్కడైనా కనిపిస్తే వాటి మీద ఫోకస్ చేయాలి. యాడ్జెక్టివ్స్ చూడాలి. ఓకే. మొత్తానికి ఎక్కువ అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయద్దు, ఎందుకంటే నువ్వు ఎక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేసావు అనుకో, వాడు క్వశ్చనే అడగాడు, నీ టైం వేస్ట్. అందుకని స్మార్ట్ థింగ్ టు డూ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివితే
ఆ తర్వాత నువ్వు జాగ్రత్తగా ఎంత చదవాలో అంత చదువు. ఇప్పుడు మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ దాట్ అని అడిగాడు చూసావా. అసలు ఈ క్వశ్చన్ ప్రతిసారి అడుగుతాడు, ఇది ఆల్మోస్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఇది ఈ మెయిన్ ఐడియాని తొందరగా చెప్పాలంటే ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్లో చెప్పేసేయచ్చు. ఫస్ట్ సెంటెన్సు లాస్ట్ సెంటెన్సు జాగ్రత్త చదివితే మెయిన్ ఐడియా చెప్పగలగాలి, లేకపోతే ఒకసారి స్కాన్ చేయాలి. ఓకే, సో మొత్తానికి ఏమన్నాడు, నీళ్ల మీద నుంచి ఓవర్ వాటర్ మైగ్రెంట్స్ ఓవర్ నీళ్ల మీద నుంచి ఎగురుతున్నవి అంటే పిచ్చుకలు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, పురుగు అవ్వచ్చు, ఏదైనా అది ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి దారి తప్పకుండా ఎట్లా వెళ్తున్నాయి రా భయ్, అది అర్థం కావట్లేదండి. అది మిస్టీరియస్ ఫినామినా ఇస్ ద ఎబిలిటీ ఆఫ్, ఇలా నువ్వు నీతో మాట్లాడుకోవాలి, సెల్ఫ్ టాక్ చేయాలి. GRE ఎగ్జామ్లో నువ్వు సెల్ఫ్ టాక్ చేయాలి. నేను ఇప్పటికీ సెల్ఫ్ టాక్ చేస్తాను. నేను ఎప్పుడైనా ఎగ్జామ్ తీసుకుంటే, నేను ఎన్నోసార్లు ఎగ్జామ్ తీసుకున్నా, కాన్స్టెంట్గా నన్ను నేను అసెస్ చేసుకుంటూ ఉంటా. అందులో చాలా ఖర్చు కూడా అవుతూ ఉంటుంది, పర్వాలేదు. ఎందుకంటే ఒక రేంజ్లో నేను నీకు టీచ్ చేయగలగాలంటే ఫస్ట్ నేను అందులో ఆరితేరి ఉండాలి, అర్థమైందా. సో మిస్టీరియస్ ఫినామినా ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ ఓవర్ వాటర్ మైగ్రెంట్స్ టు ట్రావెల్ ఆన్ కోర్స్. ఇప్పుడు అది పాయింట్ అనమాట. మిగిలినంతా రీజన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు చదివేటప్పుడు గుర్తుపెట్టుకో, ఎస్సే రాసేటప్పుడు కూడా నీకు పాయింట్ చెప్పాను, ప్రతి పారాగ్రాఫు ఒక ఫార్మాట్లో రాయాలి. దాన్ని నేను PREP ఫార్ములా అంట. ఏంది ఫార్ములా? PREP, పాయింట్, రీజన్స్, ఎగ్జాంపుల్స్, పాయింట్ అగైన్. అంటే నేను ఎలా రాస్తా పారాగ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. లెట్ us now examine why apples are good for health. అది పాయింట్ చెప్పాను. నెక్స్ట్, apples are good for health because apples contain C vitamin and so many other vitamins and essential minerals and amino acids which are necessary to build the body and also enhance our immunity to diseases. అంటే నేను సెకండ్ సెంటెన్సు రీజన్స్ ఇచ్చా, యాపిల్లో ఏముంది. థర్డ్ పారాగ్రాఫ్, there were some people who were suffering from certain maladies, MALADIES. malady అంటే వ్యాధి, malady అంటే sickness, malady. So they were suffering from certain minor maladies, పెద్ద వ్యాధులు కాదు. So they were instructed to daily consume couple of apples after lunch and after dinner, and over a period of 2 weeks they recovered completely. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చా, యాపిల్స్ తీసుకోమని చెప్పామండి, వీళ్ళకి ఏదో చిన్నగా విటమిన్ ప్రాబ్లమ్స్ ఉంటే 2 వారాల తర్వాత వాళ్ళు రికవర్ అయిపోయారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చేసా. లాస్ట్ సెంటెన్స్ ఎట్లా రాస్తా? దేర్ఫోర్ in the light of the examples and the reasons given above, we can safely conclude that apples are definitely very salutary. Salutary అంటే గుడ్ ఫర్ హెల్త్. అయిపోయి. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఎట్లా కూర్చోబెట్టాను? పాయింట్, రీజన్స్, ఎగ్జాంపుల్, పాయింట్. నువ్వు రాసేటప్పుడు కూడా ఇట్లాగే రాయాలి. ఎస్ఏ రాసేటప్పుడు ప్రతి పారాగ్రాఫ్ PREP ప్రతి పారాగ్రాఫ్ అట్లా పోతూ ఉండాలి. అంత అలా పోతూ ఉంటే పాయింట్లు ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే అప్పుడు ఎంత బాగా రాసిండు, స్ట్రక్చర్డ్. దీన్నే ప్రోగ్రామ్డ్ రైటింగ్ అంటారు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా? రైటింగ్ గురించి కూడా చెప్తున్నా, నీకు రీడింగ్ కాంప్రిహెన్షన్లో ప్యాసేజీలు కూడా అలాగే ఉంటాయి. అందుకే ఫస్ట్ సెంటెన్స్లో పాయింట్ చెప్తాడు, మధ్యలో అంతా దానికి సంబంధించిన రీజన్స్, ఎగ్జాంపుల్స్ చెప్తాడు. అందుకనే ఫస్ట్ సెంటెన్స్ సరిగ్గా చదవాలి. నువ్వు ఫస్ట్ సెంటెన్స్ సరిగ్గా చదవకుండా తొందరలో చదవకుండా పోయావంటే అసలు ఏం చెప్తున్నాడో అర్థమై చావదు. ఆఖరి సెంటెన్స్ కూడా ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఆఖరి సెంటెన్సు సాధారణంగా రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఆ పాయింట్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు, లేకపోతే ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చి పెడతాడు. సో ఇప్పుడు చదువుదాం. మిస్టీరియస్ ఫినామినన్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఓవర్ వాటర్ మైగ్రెంట్స్ టు ట్రావెల్ ఆన్ కోర్స్. ఇప్పుడు చూసావా, ఎగ్జాంపుల్స్, రీజన్స్ చెప్పుకుంటూ వస్తాడు. బర్డ్స్, బీస్ అండ్ అదర్ స్పీషీస్ కెన్ కీప్ ట్రాక్ ఆఫ్ టైమ్ వితౌట్ ఎనీ సెన్సరీ క్యూస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్ అండ్ సచ్ బయాలజికల్ క్లాక్స్ క్లియర్లీ కంట్రిబ్యూట్ టు దేర్ కంపాస్ సెన్స్. క్యూ అన్నాడు. క్యూ అంటే సిగ్నల్, ఇండికేషన్. బిలియర్డ్స్లో క్యూ అంటే స్టిక్. ఓకే, బర్డ్స్ గట బయాలజికల్ క్లాక్ ఉంటుందంట. ఆ బయాలజికల్ క్లాక్ వలన దానికి కంపాస్ సెన్సు వస్తుందంట. కంపాస్ అంటే మనకు తెలుసు, డైరెక్షన్ చూపించేది కంపాస్. సో బర్డ్స్కి, బీస్కి అన్నిటికీ వాటి బాడీలో బయాలజికల్ క్లాక్ ఉండి
ఆ క్లాక్ వలన దానికి ఒక కంపాస్ సెన్స్ లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దే కెన్ యూజ్ ద పొజిషన్ ఆఫ్ ద సన్ ఆర్ స్టార్స్ అలాంగ్ విత్ ద టైమ్ ఆఫ్ ద డే టు ఫైండ్ నార్త్. ఓహో, అంటే పిచ్చుకలు తేనెటీగలు అట సూర్యుడు నక్షత్రాలని వాటి పొజిషన్ని చూసి తర్వాత డే టైం ఎంత చూసి నార్త్ ఎట్లా పోవాలి వాటికి తెలుస్తుందంట. అమ్మ బాబోయ్, ఈ పిచ్చుకలకి కందిరీగలకి సూర్యుడు కూడా తెలుసా, నక్షత్రాలు కూడా తెలుసా, అది కూడా డే టైం అంటే వాచ్ పెట్టుకుందా అది, ఆ తర్వాత నార్త్కి వెళ్తుందా దాన్ని బట్టి. అమ్మ బాబోయ్, నువ్వు ఇలా ఆలోచిస్తుండాలి, చదువుతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అలవాటు వస్తే అప్పుడు క్వశ్చన్ ధన ఆన్సర్ చేస్తావు. కానీ బట్ అన్నాడు, కంపాస్ సెన్స్ అలోన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హౌ బర్డ్స్ నావిగేట్ ద ఓషన్. నావిగేట్ అంటే ఏమిటి? నావిగేట్ అంటే ట్రావెల్ ఆన్ వాటర్, సముద్రంలో. నావిగేటింగ్ త్రూ ద ట్రాఫిక్ అన్నావు అనుకో, ట్రాఫిక్లో అంటే హెవీ ట్రాఫిక్లో నువ్వు బైక్ ఇటు అటు కొంతమంది స్వింగ్ చేస్తూ అటు ఇటు ట్రాఫిక్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నావిగేటింగ్ ఆల్సో మీన్స్ అవాయిడింగ్ ద అబ్స్ట్రక్షన్స్ వైల్ డ్రైవింగ్ ఇన్ ట్రాఫిక్. సో సముద్రంలో. బట్ కంపాస్ సెన్స్ అలోన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హౌ బర్డ్స్ నావిగేట్ ద ఓషన్. ఆఫ్టర్ ఎ ఫ్లాక్ ట్రావెలింగ్ ఈస్ట్ ఈజ్ బ్లోన్ ఫార్ సౌత్ బై ఎ స్టార్మ్, ఇట్ విల్ అస్యూమ్ ద ప్రాపర్ నార్త్ ఈస్టర్లీ కోర్స్ టు కాంపెన్సేట్. ఒక గుంపు పిచ్చుకలట ఈస్ట్కి వెళ్తున్నాయి, కానీ తుఫాన్ రావడం వల్ల సౌత్కి కొట్టుకుపోయాయి. అప్పుడు అవి నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్ తీసుకొని కాంపెన్సేట్ చేస్తాయి. అంటే ఏమిటి? మళ్ళీ ఈస్ట్ వైపు పోవడం మొదలు పెడతాయి. పర్హాప్స్ అంటే బహుశా, అంటే సైంటిస్ట్కి ఖచ్చితంగా తెలియదు అనమాట, అందుకే పర్హాప్స్ అన్న వర్డ్ వాడాడు ఇక్కడ. పర్హాప్స్ సమ్ సైంటిస్ట్ థాట్ migrants determine their geographic position on earth by celestial navigation. Celestial అంటే ఆకాశం, స్కై. Celestial also means heaven, స్వర్గం. Celestial navigation, almost as human navigators use stars and planets, but మళ్ళీ కీవర్డ్, this would demand of the animals a fantastic map sense. బహుశా సైంటిస్ట్ అన్నారంట, ఈ పిచ్చుకలు కందిరీగలట నక్షత్రాలు వాటిని అన్నింటినీ వాటి పొజిషన్ని చదివి అవి డైరెక్షన్ తెలుసుకుంటాయంట. కానీ అలా చేయగలగాలంటే ఒక అద్భుతమైన మ్యాప్ సెన్స్ ఉండాలి కదా వీటికి. అంటే అద్భుతమైన మ్యాప్ సెన్స్ పిచ్చుకలకు ఉంటారా? ఫ్యాంటాస్టిక్ అంటే అన్బిలీవబుల్, ఫ్యాంటసీ అనమాట. ఫ్యాంటాస్టిక్ అనే వర్డ్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఎవరిదైనా పర్ఫార్మెన్స్ ఫ్యాంటాస్టిక్గా ఉంది అంటే చాలా ఇంప్రెసివ్గా ఉంది. కానీ ఇంకో మీనింగ్ ఏంటి? ఫ్యాంటాస్టిక్ అంటే అన్బిలీవబుల్. అసలు నువ్వు మాట్లాడుతున్నది నువ్వు ఏమైనా తాగొచ్చి మాట్లాడుతున్నావా? ఫ్యాంటసీ అనమాట. నీ బుర్రలో ఏమేమో ఫ్యాంటసీస్ ఉన్నాయి, వాస్తవాలు కావవి. సో ఫ్యాంటాస్టిక్ అన్న వర్డ్ని రెండు విధాలుగా వాడచ్చో, అవాస్తవము, ఇంకోటి ఇంప్రెసివ్. సో బట్ దిస్ వుడ్ డిమాండ్ ఆఫ్ ది యానిమల్స్ ఎ ఫ్యాంటాస్టిక్ మ్యాప్ సెన్స్. అంటే ఇలా చేయాలంటే జంతువులకి అమ్మ బాబాయ్ అంత అద్భుతమైన మ్యాప్ సెన్స్ ఉండాలి. అలా అండంలో వాటికి ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత మ్యాప్ సెన్సు అని అన్నట్టు అన్నాడు అక్కడ. రీసెర్చర్స్ నౌ నో, ఓహో ఇప్పుడు తెలుసంట, ఇంతవరకు తెలియదు అనమాట. ఇప్పుడు రీసెర్చర్స్కి తెలిసిందంట. ఏంటి? దట్ సమ్ స్పీషీస్ హ్యావ్ ఎ మ్యాగ్నెటిక్ సెన్స్. ఓహో, కొన్నిటికి మ్యాగ్నెటిక్ సెన్స్ కూడా ఉందంట. which might allow migrants to determine their geographic location by detecting variations in the strength of the Earth's magnetic field. ఓరినాయనో, అంటే అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ పిచ్చుకలకి కందిరీగలకి తెలుస్తుందట అని కొంతమందికి తెలిసిందట. అయ్యో, మనకేం తెలియట్లేదే మ్యాగ్నెటిజము, మనకు ముక్కులు కూడా పనిచేయట్లేదు, బుర్ర అస్సలు పనిచేయట్లేదు. అంటే మనకంటే ఈ కందిరీగలు పిచ్చుకలు చాలా ఇంటెలిజెంట్ లాగా ఉన్నట్టున్నాయి నాయన. ఇలా ఆలోచించాలి ఆర్సీ చదువుతున్నప్పుడు, మైండ్ అప్లై చేస్తే. ఇప్పుడు నువ్వు ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంది చదువుదాం. మైగ్రేషన్ ఓవర్ ల్యాండ్ రిక్వైర్స్ ఎ సింప్లర్ ఎక్స్ప్లెనేషన్ దెన్ మైగ్రేషన్ ఓవర్ వాటర్ డస్. అసలు మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటబ్బా? మొత్తం ఇంతవరకు చదివాను. ఏంటంటే పిచ్చుకలు కందిరీగలు నీళ్ల మీద పాయింట్ ఏ టు పాయింట్ బి ఎగ్జాక్ట్గా దారి తప్పకుండా ఎట్లా వెళ్తున్నాయి అన్నది మిస్టీరియస్గా ఉన్నది.
కొంతమంది ఏమో కంపాస్ అన్నారు, కొంతమంది బయలాజికల్ అన్నారు, సైంటిస్ట్ ఇది అంటున్నారు, సెలెస్టియల్ నావిగేషన్ అంటున్నారు, నక్షత్రాలు అంటున్నారు. అరే కొంతమంది ఏమో మ్యాగ్నెటిక్ అంటున్నారు. రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ చెప్తున్నారు. పోనీ ఆఖరికి మనకి చెప్పాడా ఈ పిచ్చుకలు కందిరీగలు ఎలాగా ఒక జాగా నుంచి ఇంకో జాగాకి వెళ్ళగలుగుతున్నాయి? మనకు ఆంధ్రాలో లేక్ ఉన్నాయి, చిల్కా లేక్. నార్త్లో కూడా ఎన్నో లేక్స్ ఉన్నాయి. అక్కడికి సైబేరియన్ క్రేన్స్ అవి వస్తూ ఉంటాయి. సైబేరియా అంటే ఎక్కడో రష్యాలో మారుమూలలో ఉండే ప్రాంతం. అక్కడ నుంచి ఎన్నో 10,000 15,000 కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చి మన కొలనుల దగ్గరికి వస్తాయి. తెలుసా మీకు ఇది? చిల్కా లేక్ దగ్గర సైబేరియన్ క్రేన్స్ వస్తాయి. ఈ మధ్య తగ్గినాయి, ఎందుకంటే అక్కడ వెధవలు కలుషితం చేసి పాడు చేస్తున్నారు, ఏదో పెంట పనులు చేస్తున్నారు జనాలు. సో మన దేశంలో కూడా ఎన్నో కొలనులు ఉన్నాయి. హిమాలయాస్ దగ్గర కోల్డ్ అని కొలనులు ఉన్నాయి, లేక్స్. ఆ లేక్స్కి పిచ్చుకలు, సైబేరియా అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రష్యా, మొత్తం టండ్రా, అది ఐసు, పర్మా ఫ్రాస్ట్ అంటారు. ఎన్నో కిలోమీటర్ల వరకు ఐసే ఐస్, ఆ చెట్లు గిట్లు ఏమి ఉండవు అక్కడ. అక్కడ నుంచి బయలుదేరి ఎగురుకుంటూ ఆ చలి ఎక్కువైతే మన దేశానికి వస్తాయి. ఒక 15,000 కిలోమీటర్లు ఎగిరి కరెక్ట్గా ప్రతి ఏడాది ఒక టైంకి మన చిల్కా లేకు, ఇలాంటి లేక్స్ చాలా ఉన్నాయి మన నార్త్లో. హిమాలయాలు, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ దగ్గర ఉండే లేక్స్కి వస్తాయి. ఎలా వస్తున్నాయిరా బాబు? డైరెక్షన్ ఎట్లా తెలుస్తుంది? దానికి ఉండేదే బర్డ్, దాని బ్రెయిన్ ఇంత చిన్నగా ఉంటుంది. మనకేం తెలుసు? మన జీపీఎస్ లేకపోతేనే, జీపీఎస్ ఉన్నా మనం తప్పుదారిలో పోతున్నాం. దానికి ఎక్కడి నుంచి వచ్చింది జీపీఎస్? ప్యాసేజ్ దాని మీద ఉంది. ఎంత అద్భుతమైన ప్యాసేజ్ చూడు. సో ఈ ప్యాసేజ్లో మనకి ఆఖరికి చెప్పాడా, ఈ ప్యాసేజ్ రాస్తున్నవాడు ఈ పిచ్చుకలకి కందిరీగలకి ఇవి ఎలాగా ఆన్ కోర్స్ వెళ్ళగలుగుతున్నాయి అన్నది సాల్వ్ చేయగలిగారా? సైంటిస్ట్ ఖచ్చితంగా చెప్పగలిగారా? లేదు. ఒకడు బయలాజికల్ అంటాడు, ఒకడు కంపాస్ అంటాడు, ఒక మ్యాగ్నెటిక్ అంటాడు. అరే ఖచ్చితంగా ఏంద్రా అంటే ఆన్సర్ ఇచ్చాడు, దానికి ఇవ్వలే. అయిపోయింది ప్యాసేజ్. ఇప్పుడు నువ్వు రెడీగా ఉండు, మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ చూసుకో, అన్నీ స్కాన్ చేయి, నాకు ఆన్సర్ చెప్పు. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూశారనుకో, ఆన్సర్ ఈజ్ బీ ఫర్ బ్రావో. బీ ఫర్ బ్రావో అని ఎందుకంటున్నా అంటే, నేను బీ అన్నప్పుడు ఒక్కప్పుడు బ్రావో అని అనుకో, ఇది ఫోనెటిక్ ఆల్ఫబెట్ అంటారు. ఫోనెటిక్ ఆల్ఫబెట్ గూగుల్లో కొట్టామనుకో, PHONETIC, ఫోనెటిక్ అంటే సౌండ్స్. ఫోనెటిక్ ఆల్ఫబెట్ అంటే ఒక రేడియో మెసేజెస్ పంపించేటప్పుడు సెండరు రిసీవరు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడానికి ఆల్ఫా, బ్రావో, చార్లీ, డెల్టా, ఈకో, ఫాక్స్ట్రాట్, గీగా, లీమా, ఇండియా, పాపా అని, పాపా అంటే పాపా అనగానే పా అని తెలిసిపోతుంది. నేను అలా అనకుండా బి అన్నాను అనుకో, నీకు బి డీలా వినిపించవచ్చు, ఈలా వినిపించచ్చు, ఇంకోళ్ళకి సీలా వినిపించచ్చు. అందుకని ఈ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి నేను GRE క్లాస్లో కూడా ఆల్ఫా, బ్రావో, చార్లీ, డెల్టా, ఈకో అని అంటూ ఉంటాను. మీరు కూడా ఈ రూల్ ఫాలో కాండి. అందుకని ఏదో నాకు పిచ్చి ఎక్కింది ఇలా అంటున్నాను అనుకోవద్దు. నాకు పిచ్చి అయితే ఎక్కింది, అది వేరే విషయం. నేను ఫుల్ బ్లోన్ ఉన్మాదిని, అర్థమైందా? నాతో పెట్టుకోవద్దు. అందుకని నేను చెప్పినట్టు వింటావా? విను, లేకపోతే అంతే, నీకు అది ఈ జన్మలో రాదు GRE. ఓకే, ఇది చాలా కష్టం కాబట్టి పద్ధతిలో పనిచేయాలి. బ్రావో ఆన్సర్, డెల్టా కాదు. ఇంకేది ఆన్సర్ కాదు. చూడు కావాలంటే సిలో ఏమంటాడు, చార్లీలో ద అబిలిటీ ఆఫ్ మైగ్రెంట్ యానిమల్స్ టు కీప్ ట్రాక్ ఆఫ్ టైమ్ ఈజ్ రిలేటెడ్ కాదు. కొంతమంది అంటున్నారు మ్యాగ్నెటిక్ అని. డి డెల్టా, నాలెడ్జ్ ఆఫ్ జాగ్రాఫిక్ లొకేషన్ ఈజ్ ఎసెన్షియల్ టు మైగ్రెంట్స్ విత్ లిటిల్ ఆర్ నో కంపాసన్స్. ఇదేంద్రా బై, లిటిల్ అంటే నో, విత్ అంటే నథింగ్. ఈ సెంటెన్స్ని తెలుగులో అనువాదిస్తే, జాగ్రాఫిక్ లొకేషన్ అన్నది మైగ్రెంట్స్కి, కంపాస్ సెన్సు లేని మైగ్రెంట్స్కి చాలా అవసరము. ప్యాసేజ్ అదా? అసలు ప్యాసేజ్ ఓపెనింగ్ లైన్ ఏంటి? ఈ మైగ్రెంట్స్, పిచ్చుకలు, పురుగులు ఎట్లా నీళ్ల మీద ఒక జాగా నుంచి ఒక జాగా వెళ్తాయి అన్నది అర్థం కావటం లేదు. PREP ఫార్ములా ప్రకారం వాడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, నీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, రీజన్స్ ఇచ్చాడు. కొంతమంది బయలాజికల్ అంటాడు, కొంతమంది దాన్నే కంపాస్ అంటారు, కొంతమంది సెలెస్టియల్ నావిగేషన్ అంటున్నారు, కొంతమంది మాకు తెలిసింది కొన్నిట్లో
కొన్నిట్లో మ్యాగ్నెటిక్ ఉంది అంటే అన్నిట్లో మరి మిగిలిన వాటిలో ఏముంది తెలీదు. మొత్తానికి ఎందుకురా ఎట్లాగా తెలీదు. సో ఆన్సర్ బీ ఫర్ బ్రావో, సి డి ఫర్ డెల్టా అసలు కాదు. ఈ చూసుకో, ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ హౌ యానిమల్స్ మైగ్రేట్ టెండ్ టు రిప్లేస్ రాదర్ దెన్ బిల్డ్ ఆన్ వన్ అనదర్, అస్సలు కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్. ఇట్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ ఇఫ్ ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ డిస్క్రైబ్డ్ ఇన్ lines 8-12 were navigating by their compass sense alone, they would after the storm fly. అంటే 8:12లో మనకి చెప్పాడు. 8:12లో ఏం చెప్పాడు? ఆఫ్టర్ ఎ ఫ్లాక్ ట్రావెలింగ్ ఈస్ట్ ఈస్ బ్లోన్ ఫార్ సౌత్ బై ఎ స్టామ్, ఇట్ విల్ అస్యూమ్ ద ప్రాపర్ నార్త్ ఈస్టర్న్లీ కోర్స్ టు కాంపన్సేట్. అంటే పిచ్చుకలు, ఒక గుంపు పిచ్చుకలు, పక్షులు ఈస్ట్కి పోతున్నాయి, తుఫాన్ వచ్చి వాటిని కొట్టేసి సౌత్కి తరిమేశాయి. తుఫాన్ పోయింది. తుఫాన్ పోయిన తర్వాత పిచ్చుకలు ఏం చేస్తాయన్నాడు? సౌత్ నుంచి నార్త్ ఈస్టర్లీ కోర్సు తీసుకుంటాయట. అంటే పైకి ఈస్ట్ వైపు. ఎందుకు అట్లా చేస్తాయి అంటే మళ్ళీ అవి ఈస్ట్ వైపు పోవడానికి ప్రయత్నిస్తాయి. అదే చెప్పాడు. క్వశ్చన్ కూడా అదే అడుగుతున్నాడు. కంపాస్ సెన్స్ ఒక్కటే వాడితే నిన్ను ట్రాప్ చేయడానికి, కంపాస్ సెన్స్ ఒక్కటే వాడితే, అరే కంపాస్ సెన్స్ ఒక్కటి చాలరా బాబు. నీ దగ్గర కంపాస్ ఉందనుకో చేతిలో, ఈస్ట్ ఎటు ఉందంటే అది కనిపిస్తుంది, నువ్వు దాని పక్కన కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. ఈస్ట్ ఈ డైరెక్షన్లో ఉందంటే వెళ్ళిపోవడమే ఇంకా. సో క్వశ్చన్ కూడా అదే. క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఆల్ఫా, ఈస్ట్. నువ్వు అతిగా ఆలోచించి ఏమో ఆలోచించి చేసావు అనుకో, సౌత్ ఈస్ట్ ఏమేమో చెప్పడం మొదలు పెడతావు. నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఆ క్వశ్చన్ అడిగాడు. క్రిటికల్ థింకింగ్ అన్నది GREలో ప్రతి క్వశ్చన్లో క్రిటికల్ థింకింగ్ ఇంతో అంతో ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ ఒకటో రెండో పడతాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా క్రిటికల్ థింకింగ్ బాగా ఉంటుంది. అసలు క్రిటికల్ థింకింగ్ అంటే ఏమిటి? లాజికల్ థింకింగ్, రీజనింగ్, ఇన్ఫరెన్స్ డ్రా చేయాలి. ఆల్ ఏస్ ఆర్ బి అన్నాడు, ఆల్ బీస్ ఆర్ సి అన్నాడు. అయితే ఆల్ ఏస్ ఆర్ సి, అది వాడు చెప్పలేదు కానీ మనం డ్రా చేయొచ్చు. సో ఇన్ఫరెన్స్ అంటే డ్రాయింగ్ ఏ కన్క్లూజన్. చెప్పిన దాన్ని బట్టి మనము ఏమనుకోవడంలో తప్పు లేదు. క్రిటికల్ థింకింగ్ అంటే అది. మీకు GREలో మొత్తం క్రిటికల్ థింకింగే చంపుతాడు. మన దరిద్రం ఏంటి తెలుసా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రిటికల్ థింకింగ్ని చంపేసింది. మనకంతా కాలేజీలలో చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో అన్ని బట్టి కొట్టి ఉన్నది ఉన్నట్టుగా రాయకపోతే మార్కులు వేయరు టీచర్లు. ఇచ్చిన నోట్స్ ప్రకారమే రాయాలి, అప్పుడే మార్కులు వేస్తుంది టీచర్. ఇట్లాంటి టీచర్లు కాదు వీళ్ళు, చీటర్లు. మన మొత్తం ఎడ్యుకేషన్ సిస్టము సంకనాగిపోయింది ఎప్పుడో. ఇట్లాంటి టీచర్ని చెప్పులతో కొట్టాలి నన్ను అడిగితే. టీచింగ్ అంటే ఏదో పెట్రోల్ బంక్లో నువ్వు బైక్ తీసుకపోతే డక్కను ఓపెన్ చేసి పెట్రోల్ నింపి పంపుతాడు. టీచింగ్ అదనుకుంటున్నారు అవలగాళ్ళు. టీచింగ్ అంటే నీ దిమాక్లో ఈ డేటా నింపడం కాదు, నువ్వు ఎట్లా థింక్ చేయాలి, క్రిటికల్ థింకింగ్. అది టీచింగ్ అంటే. టీచింగ్ అంటే ఫార్మింగ్ నన్ను అడిగితే. నీ బుర్రలో ఉండే కలుపు మొక్కల్ని పీకి ఫస్ట్ పడేయాలి. ఆ కలుపు మొక్కలు పీకిన తర్వాత విత్తనాలు అప్పుడు వేస్తే అవి లేస్తుంది, పంట అప్పుడు వస్తుంది. అది టీచింగ్ అంటే. టీచింగ్ అంటే ఇన్స్పైర్ చేయాలి. టీచింగ్ అంటే ఎలా ఉండాలంటే, టీచర్ అన్నవాడు ఎట్లా ఉండాలంటే, వాడు నీలో ఎంత ఇన్స్పిరేషన్ నింపాలంటే, వాడు టీచ్ చేయకపోయినా నువ్వు చదివి నేర్చుకుంటావు. గొప్ప టీచర్లు అదే చేస్తారు. గొప్ప టీచర్ ఎక్కువ టీచ్ చేయడు. నేను ఎట్లా ఇన్స్పైర్ చేస్తాడంటే, అరే నేను చదవాలరా అన్న ఇన్స్పిరేషన్ నీలో వచ్చిందంటే వాడు గొప్ప టీచర్. ఎంత గొప్ప టీచర్ అయినా నీకు 10% చెప్తాడు, మిగిలిన 90% నువ్వే చదువుకోవాలి. అందుకే చెప్పాను వీఆర్ ఆల్ ఆటో డైడాక్ట్స్ అని. డైడాక్టిక్ అంటే ట్రయింగ్ టు టీచ్, ఆటో డైడాక్ట్ అంటే సెల్ఫ్ టాట్. ఆటో డైడాక్ట్, DIDACT. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. ఇన్ మెయింటైనింగ్ దాట్ మైగ్రేటింగ్ యానిమల్స్ వుడ్ నీడ్ ఎ ఫెంటాస్టిక్ మ్యాప్ సెన్స్ టు డిటర్మిన్ దేర్ జాగ్రాఫిక్ పొజిషన్ బై సెలెస్టియల్ నావిగేషన్, ద ఆథర్ ఇంటెంట్స్ టు ఎక్స్ప్రెస్ వాట్? ఈ క్వశ్చన్ని తెలుగులో అనువాదించామనుకో, మెయింటైనింగ్ అన్నాడు. మెయింటైనింగ్ అంటే స్టేటింగ్, ఇలా అండంలో. ఏమంటున్నాడు వాడు? మైగ్రేటింగ్ యానిమల్స్కి ఫెంటాస్టిక్ మ్యాప్ సెన్స్ ఉండాలి కదా
అక్కడ అన్నాడు చూడు, బట్ దిస్ వుడ్ డిమాండ్, లైన్ నెంబర్ 16, బట్ దిస్ వుడ్ డిమాండ్ ఆఫ్ యానిమల్స్ ఎ ఫెంటాస్టిక్ మ్యాప్ సెన్స్. ఇందాక ఫెంటాస్టిక్ మీద నేను డిస్కషన్ ఇచ్చాను. ఫెంటాస్టిక్ 2 మీనింగ్స్ ఉన్నాయి, అన్బిలీవబుల్, ఇంకోటి వెరీ ఇంప్రెసివ్. సో వీడు ఇలాగా సెలెస్టియల్ నావిగేషన్ చేస్తాయి అని అన్నావంటే ఈ జంతువులకి ఫెంటాస్టిక్ మ్యాప్ సెన్స్ ఉండాలి కదా అని అండంలో పరమార్థం ఏంటంటే, ఈ పిచ్చిక్కలిగా ఆఫ్టర్ ఆల్ ఒక కందిరీగా మన వేలంతా ఇంత కూడా లేదు, మన వేలు చివరి ఇంత లేదు, దానికి అంత జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? మన స్కెప్టిసిజం, మన డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, స్పీకరు వాడి డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అలా మాట్లాడాడు. సో ది ఆన్సర్ ఈస్ బీ ఫర్ బ్రావ్. స్కెప్టిసిజం అంటే డౌట్, ఇంకేది పనికిరాదు. అడ్మిరేషన్ ఫర్ ది ఎబిలిటీ, నో. సర్టనిటీ దట్ ద ఫినామినా ఆఫ్ మైగ్రేషన్ విల్ రిమైన్ మిస్టీరియస్, అస్సలు ఆ సందర్భానికి ఆ క్వశ్చన్కి అసలు సి ఆన్సర్ కాదు. ఇంట్రెస్ట్ ఇన్ ఏ న్యూ మెథడ్ కాదు. సర్ప్రైజ్ దట్ యానిమల్స్ అపారెంట్లీ నావిగేట్ ఇన్ మచ్ ద సేమ్ వే యాజ్ హ్యూమన్. అసలు హ్యూమన్ బీయింగ్స్ ఎలా నావిగేట్ చేస్తారు, దానికి కంపారిజన్ జంతువులు ఎలా చేస్తున్నాయి, అసలు ఈ ప్యాసేజ్ కంపారిజన్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ కాదు. సో జాగ్రత్త శ్రద్ధగా అసలు హ్యూమన్స్ యానిమల్స్ కంపారిజన్ ఎక్కడొచ్చిందిరా ఇక్కడ? వచ్చిందా? పోనీ వచ్చిందేమో చూడు, వచ్చిందేమో. ఆల్మోస్ట్ యాజ్ హ్యూమన్ నావిగేటర్స్ 15లో. కానీ కరెక్టే, అంటే ప్యాసేజ్లో ఆ కంపారిజన్ వచ్చింది, కానీ క్వశ్చన్ దానికి సమర్థించిందా? అలా అండంలో దట్ వుడ్ రిక్వైర్, దట్ వుడ్ డిమాండ్. ఆన్సర్ ఇస్ బీ ఫర్ బ్రావ్. లాస్ట్ క్వశ్చన్, ఇది మళ్ళీ క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్. క్రిటికల్ రీజనింగ్ ఆర్ క్రిటికల్ థింకింగ్ అన్నా ఒకటే. క్రిటికల్ థింకింగ్ అంటే ఏమిటి? యూ మస్ట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, యూ మస్ట్ రీడ్ ద సబ్ టెక్స్ట్. చెప్పకుండా చెప్పింది ఏంటి, దాన్ని క్రిటికల్ థింకింగ్ అంటాం. సబ్ టెక్స్ట్ ఏంటి, ఇలా అండంలో పరమార్థం ఏంటి, ఈ మాట నువ్వన్నా ఇంకోడన్నా తేడా వస్తుంది. ఒకటే సెంటెన్సు ఒకడంటే ఒకలాగా అనిపిస్తుంది, అదే మాట ఇంకోడు అంటే అది ఇంకోలాగా అనిపిస్తుంది. ఎందుకంటే సోర్స్ని బట్టి మీనింగ్ కూడా మారుతూ ఉంటుంది, సందర్భాన్ని బట్టి మారుతుంది, కాంటెక్స్ట్ని బట్టి మారిపోతుంది. ఇవన్నిటికీ నువ్వు సెన్సిటివ్గా ఉండాలి. ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ మైగ్రేటింగ్ యానిమల్స్, which most strongly suggests that animals are depending on magnetic cues to orient themselves. ఇది క్రిటికల్ రీజనింగ్ అంటే ఇది థాట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ డిస్క్రిప్షన్స్ అన్నీ చూసి ఎందులో జంతువులు మ్యాగ్నెటిజం మీద ఆధారపడి ఉంటాయి, వాటిని అవి ఓరియంట్ చేసుకోవడానికి. ఓరియంటింగ్ అంటే ఏమిటి? అలైనింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. మీకు ఎప్పుడైనా చేశారా? ఎక్కడ చేశారు? ఎప్పుడు చేశారు? సో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అన్నది మీకు కాలేజీలో కూడా ఉంది, చాలా సంతోషం. టు ఓరియంట్ యువర్ సెల్ఫ్. సే ఇప్పుడు నేను మాటిమాటికి చెప్తున్నా, వాట్ ఈజ్ యువర్ కాలింగ్? సో యూ హ్యావ్ టు ఓరియంట్ యువర్ సెల్ఫ్ టు ద డిమాండ్స్ ఆఫ్ యువర్ కాలింగ్. సెంటెన్స్ ఏం చెప్పాను? యూ హ్యావ్ టు ఓరియంట్ యువర్ సెల్ఫ్ టు ద డిమాండ్స్ ఆఫ్ యువర్ కాలింగ్, విచ్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వాట్స్ యువర్ కాలింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ వాట్ యువర్ కాలింగ్ ఈజ్, దెన్ యూ విల్ బీ డ్రిఫ్టింగ్. ఎండాకులాగా గాలి గట్టిగా వస్తే ఎండాకులు ఎట్లా పోతాయి? ఎండిపోయిన ఆకులు గాలి అటుపోతే అటుపోతుంది, ఎండిపోయిన ఆకు గాలి ఇటు కొడితే ఇటు పోతుంది. ఎక్కువ శాతము మనుషులు, స్టూడెంట్లు జీవితం అంతా డ్రై లీవ్స్ లాగా డ్రిఫ్టర్ అంటారు వాడిని. DRIFTER. డ్రిఫ్ట్ అంటే ఏమిటి? నీళ్ళు ఎటుపోతే, నీళ్ళ మీద ఎండాకులు ఉన్నాయనుకో, నీళ్ళు అటుపోతే అటుపోతుంది, ఇటుపోతే ఇటుపోతుంది. జీవితంలో అందరూ అలాగే బతుకుతున్నారు. ఎక్కడో 100కి 1 ఒక లక్ష్యంతో ఉంటాడు. నువ్వు ఆ గ్రూప్లో ఉన్నావా, ఈ గ్రూప్లో ఉన్నావా ఆలోచించుకో. నువ్వు ఈ గ్రూప్కి రావాలంటే ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. నా జీవితంలో కాలింగ్, వాట్స్ మై కాలింగ్. 24 hours దాని మీద ఓరియంటేషన్ ఉండాలి. You must align yourself to the demands. You must orient yourself to the demands of your calling. Now the question is, are you doing that or not?
ఎనీవే దట్స్ బిసైడ్స్ ద పాయింట్. ఇక్కడ ఇప్పుడు ప్యాసేజ్లో ఈ క్వశ్చన్ క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్. అసలు ప్యాసేజ్లో ఒక ఉండే అసలు ప్యాసేజ్కి సంబంధం లేదు యాక్చువల్గా నన్ను అడిగితే. ఈ క్వశ్చన్కి ప్యాసేజ్ కూడా చదవక్కర్లే నన్ను అడిగితే. ఎందుకంటే క్వశ్చన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ క్యూ అంటే సిగ్నల్, మ్యాగ్నెటిక్ క్యూ అంటే మ్యాగ్నెటిక్ సిగ్నల్. అంటే మ్యాగ్నెటిజంని డిటెక్ట్ చేసి ఒక జంతువు దాని డైరెక్షన్ని అది ఓరియంట్ చేసుకోగలుగుతోంది అని చెప్పడానికి 5 ఏ సెంటెన్స్ పనికొస్తుంది? ప్యాసేజ్ చదవవలసిన అవసరమే లేదు ఇక్కడ. అంటే నీ దగ్గర ఇప్పుడు మీకు గీగర్ ముల్లర్ కౌంటర్ అని పేరు విన్నారా? గీగర్ ముల్లర్ కౌంటర్ అంటే న్యూక్లియర్ రేడియేషన్ని డిటెక్ట్ చేస్తుంది. అది కొన్ని కౌంటర్లు ఉంటాయి కదా, ఏమంటారు వాటిని? గేజ్ GAUGA అంటాం కదా, ప్రెషర్ గేజు, టెంపరేచర్ గేజు, అలాంటి రేడియేషన్ గేజ్ ఒకటి ఉంది. దాన్ని గీగర్ ముల్లర్ అంటే నేను కూడా మా రీసెర్చర్స్ పేర్లు గీగర్ అన్నవాడు ముల్లర్ అన్నవాడు ఇద్దరు కలిసి ఏదో పీకారు. వాళ్ళు పీకి ఒకటి తయారు చేశారు. అంటే ఇప్పుడు నా దగ్గర గీగర్ ముల్లర్ కౌంటర్ అన్నట్టు ఉందనుకో గేజ్. అది ఈ దరిదాపుల్లో ఎక్కడైనా ఎవడైనా న్యూక్లియర్ బాంబో యాటమ్ బాంబు పెట్టాడు అనుకో, ఇది చెప్తూ ఉంటుంది రేడియేషన్ టక్ 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 కీ 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 కొడుతూ ఉంటుంది. అక్కడ ఉంది. సో ఈ క్వశ్చన్కి నేను ఇంతసేపు ఎందుకు డిస్కస్ చేస్తున్నా విను శ్రద్ధగా. ఈ క్వశ్చన్కి ప్యాసేజ్ చదవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాను నేను. ఎందుకంటే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఒక జంతువు మ్యాగ్నెటిక్ క్యూని మీద డిపెండ్ అయ్యి దాన్ని అది డైరెక్షన్ ఓరియంట్ చేసుకోవడానికి చేస్తోంది అని చెప్పడానికి ఏ సెంటెన్స్ పనికి వస్తుంది? అంటే దాని దగ్గర ఒక మ్యాగ్నెటిజం గేజ్ ఏదో ఉండాలన్నమాట. నార్త్ పోల్ ఎక్కడుంది, అర్త్ నుంచి వచ్చే రేడియేషన్ మ్యాగ్నెటిజంని ఇది డిటెక్ట్ చేస్తుంది. సో దాని ప్రకారం నువ్వు చెప్పిన ఆన్సర్ నువ్వేం చెప్పావు? అది. కానీ నువ్వు ఆన్సర్ కరెక్ట్గా చెప్పావు, కానీ నీ రీజన్స్ తప్పు. పర్వాలేదు, లక్కీగా కరెక్ట్ ఆన్సర్ కొట్టేశావు, రీజన్స్ తప్పు. ఇక్కడ పిజియన్స్ కెన్ ప్రాపర్లీ రీఅడ్జస్ట్ దేర్ కోర్స్ ఈవెన్ వెన్ ఫ్లయింగ్ లాంగ్ డిస్టెన్సెస్ త్రూ ఎక్సీడింగ్లీ డెన్స్ ఫాగ్. ఫాగ్ అంటే ఏమిటి? మంచు బాగా కొండ దగ్గర ఫాగ్ ఉంది, స్మాగ్ ఉంది. సిటీలో ఉండేది స్మాగ్ అంటాం. స్మాగ్ అంటే ఏమిటి? స్మోక్ ప్లస్ ఫాగ్. ఆటోమొబైల్ పొల్యూషన్స్ ఉంటుంది కదా, ఆ స్మోక్ ప్లస్ ఫాగ్ స్మాగ్ అయింది. దాన్నే స్మేజ్ అని కూడా అనొచ్చు. హేజ్ ప్లస్ స్మాగ్ బికేమ్ స్మేజ్. స్మాగ్ హేజ్. ఓకే, హేజీ అంటే అన్క్లియర్. ఓకే, మొత్తానికి కళ్ళు పనిచేయట్లేదు. అంటే కళ్ళు ఉన్నాయి కనిపించలే, ఎందుకంటే మంచు ఉంది. ఆ డెన్స్ మంచు ఉన్నా కూడా ఈ పావురమేమో ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళిపోగలుగుతోంది. అంటే బహుశా మ్యాగ్నెటిజం వాడుతోంది అని అనొచ్చు. ఎందుకంటే కళ్ళకేం కనిపించలేదు, ఎందుకంటే కళ్ళ ముందర మొత్తం బ్లాక్ అయిపోయింది, విజిబిలిటీ 0. ఒకప్పుడు మనకి హైదరాబాద్లో కూడా మంచు బాగా పడిపోయింది అనుకో, విజిబిలిటీ 0, కారు నడపలేవు. నీకు జస్ట్ 1 మీటర్ ముందు ఏముందో కూడా కనిపించదు, అంత మంచు వచ్చేస్తుంది. సో ఆన్సరే. మిగిలిన అన్ని ఎగ్జాంపుల్స్ చూసుకో, చదువుతా కావాలంటే. బైసన్ ఆర్ ఏబుల్ టు రీచ్ దేర్ డెస్టినేషన్ బై పాసింగ్ త్రూ ఎ ల్యాండ్స్కేప్ దట్ హ్యాస్ బీన్ పార్షియలీ ఆల్టర్డ్ బై ఎ రీసెంట్ ఫైర్. ఓకే, మంట వలన ల్యాండ్స్కేపు ఒక పార్షియల్గా కాలిపోయింది, ఆల్టర్ అయింది. కానీ బైసన్ అన్నవి ఒక చోట నుంచి ఒక డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాయి. అంటే మంట వలన అది వెళ్ళే రూట్ కొంత పాడైపోయింది, అప్పటికీ వెళ్ళిపోతుంది. అంటే కళ్ళు కనిపిస్తున్నాయి కదా, దాని మిగిలిన సెన్సెస్ వాడుతూ ఉండొచ్చు. మ్యాగ్నెటిజమే వాడుతున్నాయి అని చెప్పడానికి ఇక్కడ ఆధారాలు సరిపోవు. మ్యాగ్నెటిజమే వాడుతున్నాయి అని అనాలంటే కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, ఏమీ పని చేయట్లేదు, కానీ అది డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అంటే లోపలేదో దానికి గేజ్ ఉంది. సి చూడు, ఎలిఫెంట్స్ ఆర్ ఏబుల్ టు ఫైండ్ గ్రౌండ్స్ దట్ సమ్ మెంబర్స్ ఆఫ్ ద హర్డ్ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. ఏనుగులట ఒక గ్రౌండ్ని ఆర్ ఏబుల్ టు ఫైండ్. మన గ్రూప్లో సపోజ్ మనం అందరం 10 ఏనుగులు ఉన్నాం. మన గ్రూప్లో 2-4 ఏనుగులు ఉన్నారు. వాళ్ళకి
ఆ గ్రౌండ్ని ఎప్పుడు వాళ్ళు చూడలే, మనం చూసాం. వాళ్ళు చూడలే, మనం చూసాం. మనం చూసాం కాబట్టి మనం మళ్ళీ ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. చూసాం కాబట్టి వెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ గుడ్డి ఎలిఫెంట్ అన్నాడా, దానికి చెవులు వినిపించడం లేదు, ఏ సెన్సు పనిచేయట్లేదు, పంచేంద్రియాలు మొత్తం పనిచేయట్లేదు, అప్పటికే వెళ్ళిపోతుంది. బహుశా దానికి పొట్ట లోపల, దాని బాడీ లోపల ఎక్కడో మ్యాగ్నెటిక్ గేజ్ ఏదో ఉండాలి దానికి. మళ్ళీ సి పనికిరాదు. అలాగే సి కూడా పనికిరాదు. డి డెల్టా. స్వాలో అంటే పిచ్చుకలు, అవి ఆర్ ఏబుల్ టు రిటర్న్ టు ఎ గివెన్ స్పాట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఇయర్. అవి ఒకటే స్పాట్కి ప్రతి ఏడాది వచ్చేస్తున్నాయి. ఎలా వచ్చేస్తున్నాయి, మనకి ఏమైనా దాని గురించి ఏమైనా చెప్పాడా? వచ్చేస్తున్నాయి అన్నాడు. వచ్చేస్తున్నాయంటే మ్యాగ్నెటిక్ క్యూఏ వాడి వస్తున్నాయని చెప్పడానికి ఇక్కడ ఆధారాలు సరిపో. అది బహుశా గుడ్డిది, దానికి ఏ పంచేంద్రియాలు పనిచేయట్లేదు, అప్పటికి వస్తుంది అంటే అప్పుడు బహుశా మ్యాగ్నెటిజం వాడుతుందేమో అనడానికి పనికి వస్తుంది. మోనార్క్ బటర్ఫ్లైస్ coming from different parts of North America are able to arrive at the same location each winter. ఎక్కడెక్కడి నుంచో ఒకటే లొకేషన్కి వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఈ సెంటెన్స్లో మ్యాగ్నెటిజంని డిటెక్ట్ చేసి వస్తున్నాయి అనడానికి ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఎందుకంటే ఆ మోనార్క్ బటర్ఫ్లైస్ కళ్ళతో చూసి వస్తుండొచ్చు, వాటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేక వాళ్ళ అమ్మ నాన్న చెప్పి ఉండొచ్చు అటు పోవే అని. అంటే బటర్ఫ్లైకి అమ్మ నాన్నలు ఉంటారు కదా, అవి చెప్తాయి, ఏయ్ అటు పోకండ్రా ఆవులే, వెళ్ళిపోతున్నారేమో. అమ్మ నాన్న చెప్పారా, వాళ్ళ టీచర్ చెప్పాడా, తెలీదు కదరా. అర్థమైన తర్వాత ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో. జిఆర్ఈ అంటే ఆషామాషి కాదు, నీ ఇంజనీరింగ్ కాదు. నీ ఇంజనీరింగ్లో ఆడు చెప్పినది చెదారం బట్టి కొట్టి ఎగ్జామ్లో పోయి వామిట్ చేయి. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, నీకు వామిటింగ్ వచ్చు కదా, వామిటింగ్ బాగా చేయాలి అక్కడ. నువ్వు బాగా వామిట్ చేస్తే ఆడు మార్కులు ఇస్తాడు, డిగ్రీ ఇస్తాడు. అది చెప్పేటోడికి అర్థం కాదు ఏం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో. అసలు మన పరిస్థితి ఇది. ఇక్కడ జిఆర్ఈలో జీ పగలగొడతాడు. జీ అంటే గ్రావిటీ అని చెప్పిన. జై శ్రీరామ్.